నెల్లూరు నగరంలోని స్థానిక రాధే ఇన్ గెస్ట్ హౌస్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాక వెంగళరావు అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు బొమ్మినాగ కిషోర్ యాదవ్ సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూలై 17వ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీల సమస్యలపై చర్చించేందుకు వేదికగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, అలాగే అదే రోజు రాష్ట్ర కార్యవర్గాన్ని జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 17వ తేదీ జరిగే మహాసభకు 7 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారని, కావున ప్రజల విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరాల సుబ్రహ్మణ్యం, ఆవుల నరసింహారావు, ఆవుల కస్తూరయ్య, తాలూరు రాము, పద్మజ, లక్ష్మి, రజని, వివిధ కుల సంఘ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అట్లాగే నా పక్కన ఉన్నటువంటి వారు దేవరాల సుబ్రహ్మణ్యం గారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, నా పక్కన ఉన్నటువంటి వారు ఆవుల నరసింహారావు గారు రాష్ట్ర కన్వీనరు, అట్లాగే జాతీయ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రాము గారు, పక్కన జిల్లా అధ్యక్షులు కిషోర్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు పద్మజ గారు, రజనీ గారు, మరో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ గారు, ఇంకా బీసీ సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ దేశంలో సుమారుగా 4-5 దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా అనేక మంది పెద్దలు బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలని, మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా చివరిగా తుది దశకి అది వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి చట్టసభల్లో రిజర్వేషన్లు 50% అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు మహిళలు కూడా పురుషులతో సమానంగా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మరి ముందుకు వస్తున్న సందర్భంలో బీసీ మహిళలకి సపోర్టా పెట్టాలని చెప్పేసి కూడా గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆనాడు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, అలాగే దేవిలాల్ కానివ్వండి, ఇటువంటి బీసీ నాయకులందరూ కూడా మీరు బీసీ మహిళలకి సబ్కోటా ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ పెట్టండి అని చెప్పేసి ఆనాడు మరి దాన్ని వ్యతిరేకించి బీసీ కోటా పెట్టలేదు కనుక వ్యతిరేకించడం, అది ఆగిపోవడం జరిగింది. మరి ఈనాడు మరి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమైన తర్వాత గత సంవత్సరం మరి మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది బిల్లు. అందులో సబ్కోటా పెట్టకపోవడం అనేది భారతదేశంలో ఉన్న బీసీ మహిళలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మహిళలకు రిజర్వేషన్లు వచ్చినాయంటే మరి ఒక అసెంబ్లీకి పోటీ చేయాలి, ఒక పార్లమెంటుకి పోటీ చేయాలంటే కనీసం ఈరోజు మనకు తెలుసు ఎంత ఖర్చు పెడుతున్నారో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ. మరి బీసీ మహిళలు, బీసీలంతా కుల వృత్తులు నమ్ముకొని ఈనాటికి కూడా జీవనం సాగిస్తున్న వాళ్ళు మరి 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే పరిస్థితి లేదు కనుకనే బీసీ మహిళలకి ఇప్పటికైనా మహిళా బిల్లులో సబ్కోటా పెట్టి బీసీ మహిళలకి రిజర్వేషన్లు అమలు చేయాలనేది మా యొక్క డిమాండ్. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా మరి బీసీలు ఈరోజు చూసుకుంటే న్యాయమూర్తుల్లో కానివ్వండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో కానివ్వండి, మరి కనీసం ఒక 5% లేనటువంటి పరిస్థితి. కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు మరి నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క బీసీకి సంబంధించినటువంటి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ప్రైవేటు రంగంలో వారికి కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీ మరి నిరుద్యోగులైనటువంటి బీసీ యువకులకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే బీసీలకు క్రిమిలేర్ అనే చట్టం ఒకటి ఉంది కేంద్ర ప్రభుత్వం, ఆ క్రిమిలేర్ని తొలగించాలని చెప్పేసి వీటన్నిటి మీద కూడా మరి దాదాపుగా 4-5 దశాబ్దాలుగా మేము కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అనేక రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మా యొక్క డిమాండ్లు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న సందర్భం లేదు. ఇప్పటికే మరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాని 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి చివరిగా 2029 లోపన్న ఆయన కనీసం మన డిమాండ్లో ఒక బీసీ ప్రధాని అయ్యుండి ఆయన ప్రధానంగా మేము కోరుకునేది చట్టసభలో రిజర్వేషన్లు, అది ఆయన అమలు చేస్తే ఖచ్చితంగా ఆయన్ని మరో అంబేద్కర్గా మేమందరం కూడా భావించి భవిష్యత్తులో ఆయనకి
అంబేద్కర్ ఏ విధంగా అయితే ఈరోజు విగ్రహాలు గ్రామ గ్రామాన వెలిసినాయో భవిష్యత్తులో ఆయన కూడా వాడల అంబేద్కర్కి మించి కూడా విగ్రహాలు ఏర్పడే అవకాశం ఉంది ఆయన కానీ చట్టసభల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే. ఎందుకంటే ఈ వర్గాలకి జనాభా దామాషా ప్రకారం చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఒక బీసీ ప్రధానిగా గతంలో అనేక మంది ప్రధానులు చేశారు, వారెవరు చేయలేనటువంటి పని ఈయన చేస్తే ఆయనకు ఘనత దక్కుతుంది. లేని పక్షంలో ఆయన గత ప్రధానమంత్రులు ఏ విధంగా అయితే మరుగుడు పడిపోయారో ఈయన కూడా అదే విధంగా మరుగుడు పడిస్తుంది. కాబట్టి దానికి మేము బీసీల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది చేయాలని చెప్పేసి. అదేవిధంగా రాష్ట్రంలో మరి గతంలో 34% రిజర్వేషన్లు ఉండేవి, అది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 24%కే కుదించడం జరిగింది. 60% ఉన్న బీసీలకి మరి 24% అంటే గతంలో ఉన్నదానికంటే పెంచాలి కానీ తగ్గించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఇటువంటి ఇష్యూ జరుగుతుంది. మన క్యాబినెట్ కూడా వాళ్ళు తీర్మానం చేశారు, 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేశారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం జరగబోయేటటువంటి క్యాబినెట్లో తెలంగాణ తరహాలో కనీసం 42% ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి మేము సభ ద్వారా ఈ విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే బీసీలకు ఈ రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాలు మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బీసీలకు మేము అధికారంలోకి వస్తే రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా త్వరగా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో బీసీలకు కూడా మరి అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలి, ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మరి రాజకీయంగా చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో మరి సుమారుగా 60% జనాభా ఉంటే కనీసం 70-80 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సింది 25-30 మందితోనే. అంటే జనాభా దామాషా ప్రకారం రాజకీయ పార్టీలు కూడా సీట్లు ఇస్తూ లేదు. అందుకని నేను గతంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర నిర్వహించి అందులో 90 అసెంబ్లీ స్థానాలు 13 పార్లమెంటు స్థానాలు బీసీలు కేటాయించాలని మేము ఒక రథయాత్ర కూడా చేశాం. 7వ తారీఖున జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ జాతీయ మహాసభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే అనేక రకాలుగా ఉన్నటువంటి బీసీ సంఘాలు, కుల సంఘాలు నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మరి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా నెల్లూరు జిల్లా నుంచి ఈ జిల్లాకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా అక్కడ ఇవ్వబోతున్నాం. దాంతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా మన నెల్లూరు జిల్లాకి రాము గారిని కూడా తీసుకోబోతున్నాం. అలాగే రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆవుల నరసింహారావు గారిని నియమించబోతున్నాం. కాబట్టి ఈ జిల్లాకి ప్రాధాన్యత ఇస్తూ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవి కూడా ఇస్తున్నాం. కాబట్టి ఈ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో బీసీలు అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనాలి. ముఖ్య ఉద్దేశం అంటే ఈ యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్ని కులాలని కూడా కూటమిగా ఏర్పాటు చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే గత 40-50 సంవత్సరాలుగా ఈ దేశంలో కూటమి పార్టీలుగా వాళ్ళ జెండాలు వేరు, అజెండాలు వేరైనప్పటికీ వాళ్ళు మరి పరిపాలించడానికి కూటమిగా ఏర్పడి అధికారాన్ని సాధించుకుంటున్నారు. అలాగే బీసీలందరూ కూడా అన్ని కులాలు 140 కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో 3600 కులాలు వీళ్ళందరూ కూడా కలిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం బీసీలకు రాబోతుంది. కాబట్టి మేము ప్రధానంగా గ్రామ స్థాయి నుండి కూడా దేశ స్థాయి వరకు కూడా కులాల కూటమి, బీసీ కులాల కూటమిని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఐకమత్యం చేసి ఒక కుటుంబంగా తీసుకురావడానికి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విజయవాడలో మొట్టమొదటి సభ, ఈ కూటమి సభ కూడా 17వ తారీఖున నిర్వహిస్తున్నాం. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతాం.